స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పుష్ప ది రైస్ కి సీక్వెల్ గా పుష్ప 2 ని తెరకెక్కించారు. రిలీజ్ అయిన టైం నుంచే పాజిటివ్ రివ్యూలు మౌత్ టాక్లతో దూసుకు వెళ్తోంది పుష్ప పార్ట్ 2. అంతా బాగానే ఉంది, కానీ ఈ మూవీ టికెట్ల రేట్స్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అసలు ఇంతకీ పుష్ప టికెట్స్ రేట్స్ విషయంలో ఎందుకు ఇంత చర్చ జరిగింది? టికెట్ రేట్స్ ఎప్పుడు తగ్గుతాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత టాలీవుడ్ నుంచి ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్స్ హైక్ చేసేందుకు ఛాన్స్ ఇస్తున్నాయి. అలాగే స్పెషల్ షో, బెనిఫిట్ షోలకు కూడా అనుమతినిస్తున్నాయి. తాజాగా పుష్ప పార్ట్ 2కి కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశాలు కల్పించింది. దీని ప్రకారం ఆదివారం వరకు సింగిల్ స్క్రీన్లో 150, మల్టీప్లెక్స్లో 200కు పెంచారు. దీన్ని బట్టి మల్టీప్లెక్స్లో పుష్పను చూడాలంటే 500, సింగిల్ స్క్రీన్లో 300 పైనే వెచ్చించాల్సుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ధరలకే ఏమాత్రం తగ్గకుండా ఏపీ ప్రభుత్వం కూడా పుష్ప 2 టికెట్ల రేట్లు పెంచుకునేందుకు మేకర్స్కి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సక్సెస్ మీట్లో తమకు అండగా నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్లకు హీరో అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని చెప్పుకొచ్చారు బన్నీ. Team of Pushpa, we'd like to heartfully thank each and every one of you. And alage I would like to సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much, sir. Your love and support has always been there for the film industry. Meer eppudu film industry ni chala special priorities icharu. Thank you very much. Nenu sabhamukanga mimmalni abhinandistunanu. And ivala ee special geo pass ayi ee special prices vastaniki daniki main karanamaina Deputy Chief Minister Shri Pawan Kalyan gariki manaspurtiga Deputy Chief Minister Shri Pawan Kalyan gariki manaspurtiga sabhamukanga abhinandistunanu. Thank you so much. And on a personal note, Kalyan Babai, thank you so much. Thank you. I am really touched by your gesture. Thank you. ఇదిలా ఉంటే సినిమాకి హిట్ టాక్ వచ్చినా, థియేటర్లో చూడాలని అనుకుంటున్నా టికెట్ ధరలు సగటు అభిమానిని బెంబేలెత్తించేశాయని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో అయితే టికెట్ ధరలపై సెటైర్లు, ట్రోలింగ్ ఓ రేంజ్లో జరిగింది. ఈ క్రమంలో పుష్ప ప్రొడ్యూసర్స్ స్వయంగా హీరో అల్లు అర్జున్ కూడా స్పందించారు. కేవలం ప్రీమియర్ షోకి మాత్రమే టికెట్ ధర పెంచామని, త్వరలో అన్ని రివ్యూలు చేసుకుని రేట్స్ అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ప్రెజెంట్ టికెట్ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 16 వరకు సింగిల్ స్క్రీన్లలో 105 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 150 రూపాయల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నైజాం ఏరియాలో ప్రభుత్వం అనుమతించిన ధరతో పోలిస్తే టికెట్ రేట్స్ తగ్గినట్లుగా టికెట్ విక్రయించే బుక్ మై షోలో కనిపిస్తోంది. ఈ వెబ్సైట్లో సింగిల్ స్క్రీన్లో టికెట్ 200, మల్టీప్లెక్స్లలో 395, ఇలా రెండిటిపై జీఎస్టీ ఎక్స్ట్రా ఛార్జ్ చూపిస్తోంది. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటి వరకు టికెట్ ధరలు చూసి భయపడ్డ ఆడియన్స్ ఇకపై థియేటర్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి టికెట్ రేట్స్ తగ్గడంతో ఇక నుంచి మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది.